ఢిల్లీలోని ఇందిరాభవన్లో రేపు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమావేశంలో కీలక రాజకీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశంలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. జూన్ 18న జరగనున్న ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాలకు చెందిన 24 స్థానాలకు పోటీ నెలకొంది. ఈ ఫలితాలు పార్లమెంట్ ఎగువ సభలో రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చనున్నాయి. ఏపీ, కర్ణాటక, గుజరాత్ వంటి అత్యంత కీలక రాష్ట్రాల నుంచి 4 ఏసీ స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3, జార్ఖండ్ నుంచి 2 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ బిగ్ షాక్ తగలడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో భేటీ అయ్యారు. తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈసీని కలిసి వారిలో కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, వివేక్ తంఖా, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బఘేల్, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A అభిషేక్ సంఘ్వి ఉదాహరించారు. కోర్టు ద్వారా అభియోగాలు నమోదై 2 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో మాత్రమే సమాచారం వెల్లడించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో కోర్టు ఎలాంటి అభియోగాలను నమోదు చేయలేదని, ఆమెకు కోర్టు ముందు హాజరు కావాలని మాత్రమే నోటీసులు అందాయని ఆయన తెలిపారు. ఈసీ వైఖరిని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనల్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు పిలుపు అందింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది పార్టీ హైకమాండ్. ఈసీ అనుసరిస్తున్న వైఖరితో పాటు దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శులు, సిడబ్ల్యూసీ సభ్యులు ఇందులో పాల్గొనున్నారు.